ఇవాళ పార్లమెంట్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బిల్లుపై చర్చించనున్నారు. రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ కొనసాగుతుంది. ప్రతి సభలో చర్చించడానికి 8 గంటలు కేటాయించారు. వాడివేడిగా చర్చలు సాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియా కూటమి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తోంది. తొలిసారిగా 1954లో వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేసి వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇస్తూ 1995లో కొత్త వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఇక ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే అపరిమిత అధికారాలను వక్ఫ్ బోర్డులకు కట్టబెడుతూ 2013లో మరోసారి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశం మొత్తం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి. రైల్వే, ఆర్మీ తర్వాత ఇదే అత్యధికం. ఇక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఇండియా కూటమిలోని పార్టీల నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించనున్న నేపథ్యంలో దాని గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు అయితే వక్ఫ్ బిల్ సవరణ బిల్లు అయితే ఈరోజు పార్లమెంట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీని అయితే ముఖ్యంగా అయితే ఇండియా కూటమి వ్యతిరేకిస్తూ వస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీలు కూడా, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు మీరు మద్దతు తెలిపొద్దు, దీన్ని ఆపేయాలి అంటూ కూడా వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే మరికొద్దిసేపట్లో పార్లమెంట్ ఎదుట లోక్సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రాబోతుంది. ఇప్పటికీ ఈ చట్టానికి సంబంధించి వక్ఫ్ చట్టానికి సంబంధించి 3 సార్లు సవరణ జరిగాయి. అంటే 2 సార్లు సవరణ జరిగాయి, ఇది 3వసారి సవరణ జరగబోతుంది. మొట్టమొదటిగా 1950లో ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మీరు చెప్పినట్లు 2013లో చివరిసారిగా చట్ట సవరణ జరిగింది. ఈ 2013లో జరిగిన చట్ట సవరణ అవుతుందో అది అప్పట్లో ఎన్డీఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే మొత్తంగా కూడా ఆస్తులు ఏవైతే ఉన్నాయో, దేశంలో ఉన్న ఆస్తులు ఏవైతే వక్ఫ్ తనది అని చెప్పినప్పుడు ఆ ఆస్తి అంతా కూడా వక్ఫ్ బోర్డుకు వెళ్ళిపోతుంది అన్న విధంగా 2013లో చట్ట సవరణ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్డీఏలో ఉన్న కూటమి అంతా కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వచ్చేది. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చట్ట సవరణ చేసి తీరుతామని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఏదైతే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కొన్ని చట్టాలు చేంజ్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి ఏదైతే సవరణ చేయబోతున్నారో ఇది దేశవ్యాప్తంగా ఒక ఉద్రిక్తకు దారి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును అయితే వ్యతిరేకించడం జరుగుతుంది. మరోవైపు ఏవైతే ముస్లిం సంఘాలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీని మీద పార్టీల మీద ప్రెషర్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఏదైతే 2013లో తీసుకొచ్చిన చట్ట సవరణ ఏతుందో ఆ చట్ట సవరణ అప్పటి నుంచి కూడా దీని మీద అనేకమైన వివాదాలు జరుగుతూ వచ్చాయి. అంటే ఆ చట్ట సవరణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గాన్ని, అంటే ముస్లింలను సంతృష్టిపరిచే రీతిలోనే ఆ చట్ట సవరణ చేయడం జరిగింది. ఏదైతే వక్ఫ్ ఇది భూమి తనది అని ఒకసారి క్లెయిమ్ చేసుకుంటే కనుక ఆ భూమి తనదైపోతుంది అనే విధంగా చట్ట సవరణ చేయడం జరిగింది. సో దీని మీద అప్పటి నుంచి కూడా ఇండియా కూటమిలోని చాలా పార్టీలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ దీనికి సంబంధించి అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి కూడా మనం చూసాం. అయితే ఈరోజు
మరోసారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు చట్ట సవరణకు సంబంధించి ఈ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి చూసుకుంటే కనుక 2024లో ఈ చట్ట సవరణకు సంబంధించిన రిపోర్ట్ అవుతుందో ఆ రిపోర్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. అక్కడ దాని మీద చర్చ జరిగింది తర్వాత అప్పుడే చెప్పడం జరిగింది 2025లో దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెడతామని చెప్పినాక అనుగుణంగానే మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లోక్సభకు ముందు ఈ చట్ట సవరణ బిల్లు రాబోతుంది. దీనికి సంబంధించి 8 గంటల పాటు చర్చ జరగబోతుంది. ఎందుకు చట్టాన్ని సవరించాల్సి వస్తుంది, ఎందుకు ఏదైతే ఆస్తులన్నింటినీ కూడా వక్ఫ్కి ఎందుకు చెందాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం. దీని మీద అన్నింటి మీద కూడా చర్చ జరగబోతుంది. చర్చ జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఓటింగ్ కూడా ఉండబోతుంది. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా ఏదైతే బీజేపీకి అయితే ఇటు లోక్సభలోను రాజ్యసభలోను కూడా పూర్తి మెజారిటీ అయితే ఉంది. అయితే ఈ బుధవారం నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ చర్చకు సంబంధించి అందరు ఎంపీలకు కూడా ఖచ్చితంగా సభకు రావాలని చెప్పి విప్ అయితే జారీ చేసినట్టుగానైతే తెలుస్తుంది. మరి ఈ చర్చలు జరిగిన ఇండియా కూటమికి సంబంధించి వాళ్ళు ఒప్పుకుండా అంగీకరించకపోయినా ఏదో బీజేపీ మాత్రం దీనికైతే చట్టబద్ధత తీసుకురావాలన్నట్టయితే ప్రయత్నాలు అయితే సవరణ బిల్లుకి అయితే ఆమోదం పొందేలానైతే తీసుకొస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 2013 తర్వాత వక్ఫ్కు సంబంధించి విశిష్ట అధికారాలు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ తర్వాతనైతే వక్ఫ్ ఆస్తులు కూడా 3-4 రెట్లు అమాంతంగా పెరిగిపోయాయని ఒక వివాదం కూడా వచ్చింది. ఎవరికి ప్రైవేట్ యజమానికి సంబంధించిన భూమి కూడా వక్ఫ్ మాదే అని చెప్పి ఒకసారి వాళ్ళు తీసుకుంటే మాత్రం ఆ వక్ఫ్ కోర్టులోనే దీన్ని ఎవరైతే ఓనరుండో ఆయన నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఇక దీని గురించి ఇప్పుడు ఈ చర్చలో చర్చించేటువంటి ఈ లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా సంపద. ఎందుకంటే చట్ట సవరణ తీసుకొచ్చేది ఎందుకోసం, వక్ఫ్ బోర్డు కావచ్చు, లేకుంటే వక్ఫ్ బోర్డులో ఉన్న మెంబర్స్ కావచ్చు, ఏదైతే ప్రైవేటుకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, అటు ప్రభుత్వ ఆయుధనం ఉన్న ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా వక్ఫ్కు సంబంధించినవి అని ఒకసారి క్లెయిమ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అది ఏ కోర్టులో కూడా వెళ్ళదు. కేవలం వక్ఫ్కు సంబంధించిన కోర్టులో మాత్రమే దీని మీద ఒక వాదోపవాదాలు జరుగుతాయి. కానీ ఈ వాదోపవాదాలు గత 2013 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక అనేక కేసులు ఈ వక్ఫ్ ల్యాండ్ సంబంధించి కేసులు వక్ఫ్ బోర్డు ముందు వచ్చాయి. మొత్తం ఇందులో కూడా 99% కేసులన్నీ కూడా వక్ఫ్కి అనుకూలంగానే రావడం జరిగింది. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా వక్ఫ్కి సంబంధించినవి అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అంటే 2013 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక వక్ఫ్ తన ఆస్తులను అమాంతంగా పెంచుకుంటూ పోవడం జరిగింది. సో దీనివల్ల ఒకవైపు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు అటు వక్ఫ్ చెందిపోతున్నాయి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్పొరేషన్ సంబంధించిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తన ఆధీనంలో తీసుకుని తద్వారా ప్రభుత్వ భూములకు కూడా ఇక్కడ గండిపడే ప్రమాదం ఏర్పడింది. దీంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్కి సంబంధించి చట్ట సవరణ తీసుకురాబోతుంది. ఖచ్చితంగా ఈ సవరణ తీసుకురావడం వల్ల ఏదైతే వక్ఫ్ ఏకపక్ష ధోరణి వ్యవహరిస్తుందో అంతా కూడా ఇక్కడ చెక్ పడే అవకాశం స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ ల్యాండ్ తనదని క్లెయిమ్ చేయడానికి లేదు, క్లెయిమ్ చేయదలుచుకుంటే కనుక దానికి సంబంధించిన ఆధారాలు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో రెవెన్యూ రికార్డులు ఏం చెప్తున్నాయన్న వాటిని కూడా అన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నింటినీ కూడా ఈ సవరణ చట్టంలో అనేక లోపాలు, గతంలో ఏవైతే లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ఈ చట్టానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈరోజు లోక్సభలో దీని మీద 8 గంటల పాటు చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఓటింగ్ ఉండబోతుంది. ఎన్డీఏకి అనుకూలంగా అంటే ఈ వక్ఫ్ బోర్డుకి వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా సంబంధించి అనుకూలంగా చూసుకుంటే కనుక చట్ట సవరణ చేయాలంటూ ఖచ్చితంగా 298 మంది ఎంపీల మద్దతు ప్రస్తుతం అయితే ఎన్డీఏకు ఉంది. అదేవిధంగా చట్ట సవరణను వ్యతిరేకిస్తూ 238 మంది దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ సమక్షంలో ఇండియా కూటమి కూడా భేటీ కావడం జరిగింది. ఈ బిల్లును అడ్డుకొని తీరాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కానీ మద్దతు చూసుకుంటే కనుక ఎన్డీఏకి మద్దతు ఉంది. అదేవిధంగా 11 ఎంపీలు తటస్థంగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు లోక్సభలో బిల్లు మీద చర్చ జరుగుతుంది. లోక్సభలో బిల్లు చర్చ జరిగి పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో కూడా దీని మీద చర్చ జరగబోతుంది 8 గంటల పాటు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా బీజేపీకి ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీ కనిపిస్తుంది. 122 మంది ఎంపీ రాజ్యసభ సభ్యులు ఇటు ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉన్నారు, అంటే వక్ఫ్ చట్ట సవరణకు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా 116 మంది ఇండియా కూటమికి సంబంధించిన 116 మంది బిల్లును వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది.
మొత్తానికి రాజ్యసభలో కూడా బిల్లు నెగ్గే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్తుందో దానికి సంబంధించి చట్ట సవరణ జరిగే తీరుతుందని మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇటు ఎగువ సభలోను దిగువ సభలోను రెండు సభల్లో కూడా ఏదైతే ఎన్డీఏ తీసుకొచ్చిన ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అవుతుందో ఖచ్చితంగా పాస్ అయి తీరుతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఆందోళన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఎంత జరిగినప్పుడు కూడా మనం గతంలో చూసాము, కాశ్మీర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైతే తలాక్ సంబంధించి కావచ్చు, ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ఇండియా ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఏవైతే ఆందోళన కార్యక్రమాలు వస్తే వాటిని కూడా అణిచివేసింది, సద్దుమణిగేలా చేసింది. ప్రస్తుతం ఈ వక్ఫ్కి సంబంధించిన చట్ట సవరణ విషయంలో కూడా ఖచ్చితంగా ఇటు పార్లమెంట్లో ఎగువ సభలోను దిగువ సభలో రెండు సభల్లోనూ ఈ చట్ట సవరణ జరిగి తీరుతుంది, బిల్లు పాస్ అయి తీరుతుందని మాత్రం ఎన్డీఏ కూటమి చెబుతుంది. ఎవరెన్ని అడ్డుకున్నప్పటికీ కూడా ఇండియా కూటమి ఎంత చేసినప్పటికీ కూడా ఈ బిల్లుని మాత్రం ఆపలేరనేది మాత్రం ఇక్కడ స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే శ్రీనివాస్, ఇక ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే తీసుకుని ఆ బిల్లులను ఆమోదింపజేసిందో, అది కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఇష్యూలు ఉన్నాయో వాటికి కూడా ఎన్డీఏ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని వ్యతిరేకించిన వారే తర్వాతనైతే హర్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ద్వారానైతే చాలా వరకు ఈ వక్ఫ్ వాళ్ళను అయితే చాలా వరకు నలిగిపోయి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. భూముల యజమానులు కావచ్చు, పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నలిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం తెచ్చిన తర్వాత దీని ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, దీంట్లో ముఖ్యంగా ఏ సవరణలు పొందుపరిచేటువంటి అవకాశం ఉంది? ఖచ్చితంగా ఏదైతే ముఖ్యంగా విశేష అధికారాలు వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా తొలగించబడతాయనేది మాత్రం స్పష్టమవుతుంది. గతంలో ఏవైతే భూములు తనవిగా పేర్కొంటూ తనవిగా క్లెయిమ్ చేసుకున్న వక్ఫ్కి ఏవైతే భూములు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మరోసారి రివ్యూ జరగబోతోంది. అందులో ఎంతవరకు వాస్తవం అనేది కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించబడతారు. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆస్తులు వక్ఫ్ బోర్డు తీసుకుందో వాటన్నిటి మీద కూడా రివ్యూస్ ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఈసారి ఏదన్నా ల్యాండ్ తనది అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తే కనుక దానికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో 2013 బిల్లుకు సంబంధించి చూసుకుంటే కనుక ఎటువంటి ఆధారాలు పెద్దగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండకుండా పోయేది. కానీ ఈసారి ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు తన ల్యాండ్ అని చెప్పిందంటే ఖచ్చితంగా ఆ ల్యాండ్కి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ పొందుపరచాలి. అదేవిధంగా వక్ఫ్కి సంబంధించిన ల్యాండ్ అని అనే విధంగా ఎవరైతే ముస్లింలకు సంబంధించిన ల్యాండ్ అవుతుందో అది ముస్లింలకు సంబంధించిన ల్యాండే, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినది కాదు అనేది కూడా క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వక్ఫ్ ల్యాండ్కి సంబంధించి ప్రైవేటు వ్యక్తులు, అదేవిధంగా కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అందులో స్వయంగా ముస్లిం వ్యక్తులకు కూడా సంబంధించిన ఆస్తులు కూడా వక్ఫ్ బోర్డు తీసుకోవడం జరిగింది. సో ఇవన్నింటినీ కూడా ఈ చట్ట సవరణ ద్వారా ఏదైతే విశేష అధికారాలు అవుతున్నాయో ఆ విశేష అధికారాన్ని కూడా ఈసారి వక్ఫ్ బోర్డు కోల్పోతుంది. ఖచ్చితంగా ఇకపై ఏ ల్యాండ్ అన్నా సరే తనది అని నేరుగా క్లెయిమ్ చేయడానికి లేదు. ఖచ్చితంగా క్లెయిమ్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, ఆధారాలు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కేవలం వక్ఫ్ బోర్డులోనే కాదు, దీనికి సంబంధించిన కేసులు ఇతర కోర్టులు కూడా తీసుకునే అవకాశం ఈ చట్ట సవరణ కల్పించబోతోంది. సంపత్, అయితే శ్రీనివాస్, ముఖ్యంగానైతే మన 4 Sides TV దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే వీటినైతే మెన్షన్ చేయబోతున్నారంటూ కూడా అందులో ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను కూడా ఇందులో బోర్డు మెంబర్గా చేర్చాలంటూ కూడా ఒక ప్రతిపాదన అయితే ఈ సవరణల బిల్లులో తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అండ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుల కూర్పు కూడా ఇక స్వతంత్రతను దెబ్బతీస్తుందని ఇందులో ముస్లిమేతరులను కూడా యాడ్ చేయాలంటూ కూడా ఏదైతే ఈ ప్రతిపాదన అయితే తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి ప్రకారం ఇప్పటివరకు వక్ఫ్ ఏదైనా భూమి కావాలంటూ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటే మాత్రం దాంట్లో వక్ఫే ఏదైతే ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకుంది దానికి అలా కాకుండా దీనికి సంబంధించి ఈ యాజమాన్యాలను ప్రభుత్వ సీనియర్ అధికారి మాత్రమే నిర్ణయించిన తర్వాతనే ఈ యొక్క హక్కును మాత్రం ప్రభుత్వం ఇది వక్ఫ్కు చెందిందా లేదా అనేది నిర్ణయం తీసుకునేటువంటి ఒక సవరణ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ బిల్లు ప్రకారం అయితే ఈ బాధ్యతను ఏదైతే వక్ఫ్కు సంబంధించిన బాధ్యత కూడా ముఖ్యంగా కలెక్టర్కి అయితే జిల్లా కలెక్టర్లకే అధికారాన్ని కూడా అప్పగించి ఫైనల్ ఏదైతే ఈ భూమి వక్ఫ్కు చెందిందా లేదనేది మాత్రం తుది నిర్ణయం తీసుకునేది మాత్రం కలెక్టర్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వక్ఫ్ స్వంతంగా మా ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఎట్లయితే ఉందో అది మాత్రం ఉండదంటూ కూడా ఈ యొక్క ప్రతిపాదనలు అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఈ ప్రతిపాదనలు కనుక ఉంటే ఒక రకంగా వక్ఫ్ ఉన్నటువంటి విశేష అధికారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు స్వతంత్రంగా ఏదైతే తను హ్యాండిల్ చేస్తూ వెళ్తుందో దానికైతే కళ్యం వేసినట్టుగా మనం భావించవచ్చా? ఖచ్చితంగా సంపత్, ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఏదైతే విశేష అధికారాల నేపథ్యంలోనే తనకున్న విశేష అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటివరకు కూడా ఏ ల్యాండ్ అయినా సరే కన్ను పడిందా ఆ ల్యాండ్ తన సొంతం చేసుకోవాలనే రీతిలోనే వక్ఫ్ బోర్డు వ్యవహరిస్తూ వచ్చింది. అందుకు ప్రధాన కారణం ఏంటంటే వక్ఫ్ బోర్డులో ఉండే సభ్యులు
వక్ఫ్ బోర్డులో ఇప్పటివరకు కూడా సభ్యులు అనే వాళ్ళు కేవలం ఒక వర్గానికి అంటే ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే అక్కడ సభ్యులుగా తీర్చుకున్నారు. వారి వల్ల ఏదైతే ఒక కేసు వచ్చిందంటే ల్యాండ్కి సంబంధించిన కేసు వచ్చిందంటే వీళ్ళంతా కూడా సభ్యులందరూ ఒకే వర్గానికి సంబంధించిన వారు కాబట్టి ఖచ్చితంగా అది వారికి ఫేవర్గానే వెళ్ళేది. ఆ తర్వాత వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయమే చివరి నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు చట్ట సవరణ వల్ల చాలా చెప్తున్నాం కదా, వాళ్ళకున్న అధికారాలు ఏవైతే అధికారులకు కోత పడిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి సభ్యులకు సంబంధించి ఇతర వ్యక్తులను కూడా అందులో చేర్చాలనేది ఇక్కడ ప్రధానంగా తీసుకునే నిర్ణయం. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి ఒక ల్యాండ్ని తీసుకుంటుందంటే ఆ ల్యాండ్కి సంబంధించి పూర్వపరాలు ఏంటి, అసలు ఎవరిది ల్యాండ్, అసలు వక్ఫ్ బోర్డు ఎందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ ఇలా క్లెయిమ్ చేసుకుంటుంది, వీటన్నిటిని కూడా చర్చించాల్సిన అవసరం బోర్డులో ఉంటుంది. సో బోర్డులో ఉన్నప్పుడు ఒకే వర్గం ఉన్నప్పుడు ఒకేలాగా అక్కడ తీర్పు వచ్చేది. కానీ ఇప్పుడు డిఫరెంట్ వ్యక్తులు అంటే డిఫరెంట్ మతాలకు సంబంధించిన వ్యక్తులను అక్కడ పెట్టడం వల్ల దీని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఇది వక్ఫ్ బోర్డుదా కాదా అనే ఒక నిర్ణయం అయితే వస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి గతంలో వక్ఫ్ బోర్డు సంబంధించిన చైర్మన్ మాత్రం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుని ఈ ల్యాండ్ తమది అని చెప్పి క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ల్యాండ్ తమది అని క్లెయిమ్ చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా కలెక్టర్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కలెక్టర్ దీన్ని రివ్యూ చేస్తారు. ఎందుకంటే జిల్లాకు సంబంధించి ఆయననే మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ల్యాండ్ విషయంలో కూడా పూర్వాపరాలు పరిశీలిస్తారు. ఒకవేళ క్లెయిమ్ చేసుకోదలుచుకుంటే అందులో ఎంత ఉంది, నిజం ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే కాదని చెప్పి తోసిపుచ్చే అధికారం కూడా కలెక్టర్కి ఉంటుంది. ఒకవేళ కలెక్టర్ కూడా దీనికి సంబంధించి వాస్తవాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఈ విషయాన్ని మళ్ళీ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వమే చివరిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కలెక్టర్ తీసుకునే నిర్ణయం తర్వాత చివరిగా తీసుకోవాల్సిన నిర్ణయం మాత్రం ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. సో ఏదైతే ఇప్పటివరకు ఉన్న అధికారాలన్నీ కూడా ఈ బిల్లు ద్వారా కోత పడబోతున్నాయి. ఖచ్చితంగా ఇటు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి అది వక్ఫ్ బోర్డుకే చెందుతుంది. ఒకవేళ కాదని చెప్పి ఇతర ఆస్తులను, ప్రైవేట్ ఆస్తులను కూడా తమ ఖాతాలో వేయదలుచుకుంటే మాత్రం ఇక అది జరగదు అనేది మాత్రం ఈ చట్ట సవరణ మనకి స్పష్టంగా చెబుతుంది. సంపత్ అయితే శ్రీనివాస్, ఇక చివరిగా ఏదైతే ఈ పార్లమెంట్లు కావచ్చు, అలాగే లోక్సభలో అలాగే రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించిన వర్గాలు ఏ విధంగా స్పందించబోతున్నాయి, దీనిపైన ముఖ్యంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇండియా కూటమి ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి? స్పందించే అవకాశాలు అయితే ముందు నుంచి కూడా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు కావచ్చు, మైనార్టీ సంఘాలు కావచ్చు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చాయి. అదేవిధంగా ఇండియా కూటమి ఇది బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చింది. ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా దీనికి సంబంధించి ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం రాహుల్ గాంధీ సమక్షంలోనే ఇండియా కూటమి సభ్యులందరూ కూడా భేటీ కావడం జరిగింది. ఈ బిల్లును అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా అటు లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో కావచ్చు ఎన్డీఏ కూటమికి సరిపోయినంత మద్దతు అయితే ఉంది. ఖచ్చితంగా బిల్లు పాస్ అయితే తీరుతుంది. బిల్లు పాస్ అయిన తర్వాత జరిగే పరిణామాలను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి ఆందోళన కార్యక్రమాలను ఇక్కడ చేపట్టకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. గతంలో చూసే మనకి పార్లమెంట్లో తీసుకొచ్చిన ఆర్టికల్ 373 కావచ్చు, లేకపోతే మనకి అదేవిధంగా మనకి తలాక్ సంబంధించినది కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వివాదాస్పదమైన బిల్లులే. వీటన్నిటిని కూడా ఎన్డీఏ సర్కార్ దీన్ని ఫేస్ చేసింది. దాన్ని ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఏ విధమైన దేశవ్యాప్తంగా అలజడి లేకుండా అనగదొక్కిన పరిస్థితులు కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతం కూడా అదే ఉండబోతుంది అని చెప్పేసి కూడా బీజేపీ క్లెయిమ్ చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఏదేమైనా ఈరోజు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం అయితే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అయితే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలిసింది. ఈరోజు వక్ఫ్ బిల్ అయితే పార్లమెంట్లో అలాగే రెండు సభల్లో కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు లోక్సభలో ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీకి అయితే పూర్తి మద్దతు అయితే ఉంది. ఇక ఈ వక్ఫ్ బిల్లు అమలు అయిన తర్వాత రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఏ రకమైన పరిణామాలు ఉంటాయి, వాటిపైన ప్రభుత్వాలు, ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ఆ ఆందోళనను అణచివేసేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి 4 Sides TV బ్రేక్ న్యూస్. మరిన్ని బ్రేక్ న్యూస్తో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.